ప్రాజెక్ట్ అని కట్టాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ మీరు చూశారు ఏమైపోయిందో, పూర్తిగా కుంగిపోయింది. ఈ మధ్యనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయ్యా మీ కాళేశ్వరం పని చేయకపోయినా, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ కుంగిపోయినా, అందులోంచి చుక్క నీళ్లు తీసుకోకపోయినా మా ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికతో గతంలో కట్టినటువంటి అనేక ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పి కానీ, కడెం కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, లేకపోతే మిడ్ మానేర్ కానీ, లోయర్ మానేర్ లాంటి అనేక ప్రాజెక్టుల ద్వారా చివరికి దేవాదులు లాంటి వాటితో తీసుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా పనులు చేస్తే దాదాపు 66,77,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల టన్నులు అత్యధికం ఈరోజు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగింది. మరి కాళేశ్వరం లేదే, మేడిగడ్డ లేదే, అన్నారం లేదే, సుందిళ్ళ లేదే. మీరు 1,25,000 కోట్లు తీసుకొచ్చి దాంట్లో పోసి కడితే అది పనికి రాకుండా పోయినా ఇవాళ ప్రణాళికాబద్ధంగా మా ప్రభుత్వం ఆలోచన చేసి పండిస్తే మీకంటే ఎక్కువ, మీ 10 ఏళ్ల సమయం కంటే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం హయాంలో సూచనల ప్రకారం అత్యధిక ధాన్యం పండిస్తే ఒక ఆయన అంటాడు నేను రోడ్డు మీద పోతాం ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు? పకడ్బందీగా అత్యంత ప్రణాళికాబద్ధంగా కొన్ని వేల సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా మీలాగా నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. ఇంకో ఆయన అంటాడు నేను ఉద్యమం చేస్తా, బయటకు వచ్చి ఏం ఉద్యమం చేసే 10 ఏళ్ల పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014-18 నుంచి 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్లో చేస్తే ఆ డబ్బులు వడ్డీకే సరిపోలే. 2018-2023 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటలు చెప్పేవే తప్ప అవి చేయకుండానే గాలికి వదిలేసిపోయినాం. మేము మా ముఖ్యమంత్రి గారు యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా 2 లక్షల లోపులో ఉన్నటువంటి రైతుల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట ఇవ్వటమే కాదు, ఆగస్టు 15 లోపల కల్లా చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వటమే కాకుండా మీలాగా తప్పించుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా వెనక్కి తిరగకుండా కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేశాం. అరే 15 రోజుల్లోనే ఈ దేశ చరిత్రలో ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 18,000 కోట్లు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద వేస్తే కూడా మేము రైతులకు మాట ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేయాలని ఆ 18,000 కోట్లు చేస్తే సంతోషించి రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా అని సమర్థించాల్సింది పోయి మేము ఇంకా ధర్నాలు చేస్తాం లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్తున్నావు. నువ్వు ధర్నాలు చేయటానికో లేకపోతే ఇంకోటి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు. 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కొద్ది మందికి రేషన్ కార్డు లేకనో, ఆధార్ కార్డు తప్పిపోయో, లేకపోతే బ్యాంక్ అకౌంట్ తప్పిదం వల్ల వాటి వల్ల కొద్ది మంది ఆగిపోతే ఇయ్యలేదు, మీరు మాట తప్పారు, మీ మీద ఉద్యమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తావయ్యా? మేమే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. మీకంటే ముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి
అలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంటింటికి వెళ్ళి లెక్క తీయండి. వాళ్ళంతా మన రైతు బిడ్డలే, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి కేవలం ఈ 3 నెలల్లో మొత్తం ఇంటింటికి తిరిగి లెక్కలు తెప్పించి ఈరోజు దాదాపు ఇప్పుడే మీ అందరి ముందు ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ ఇద్దరం కలిసి యావత్ మంత్రి మండలం మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి గారికి, రైతాంగ సోదరులకి దాదాపు 3,000 కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్గా ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. దాదాపు 3,20,000 మంది రైతాంగ సోదరులకి ఈరోజు అలా రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళకో, లేకుండా ఉన్నటువంటి వాళ్ళకో, సంఖ్య తెలియనటువంటి వాళ్లకు సరిచేసి ఈరోజు మళ్ళీ ఇస్తా ఉన్నాం. సంవత్సరం కాకముందే ఇన్ని వేల కోట్లు రైతుల కోసం మేము వెచ్చించి ముందుకు పోతా ఉంటే మీరేం ఏడుస్తా ఉన్నారు, ఇక్కడ రైతులేమో పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఉన్నటువంటి నిదర్శనం. మీరు ఏడుస్తూనే ఉండండి, మేము మాత్రం ప్రజల